మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎర్ర బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. గత ఏడాది 23,000 ధర పలికిన ఎండుమిర్చి ప్రస్తుతం క్వింటాల్ 16,000 కూడా దాటడం లేదు. వరంగల్ మిర్చి రైతు కష్టాలపై ఓ రిపోర్ట్. వరంగల్ జిల్లాలో గతేడాది మిర్చికి మంచి ధర పలికింది. రకాన్ని బట్టి క్వింటాలు 23,000 నుంచి 90,000 వరకు అమ్ముడుపోయింది. అదే ఆశతో ఈసారి పంట సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు సోకడంతో దిగుబడి భారీగా తగ్గింది. గతంలో ఎకరాకు 15 నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి రాగా ఈ ఏడాది 6 నుంచి 8 క్వింటాలకు పడిపోయింది. తెలంగాణలో ప్రత్యేకమైన చపాటా మిర్చిని కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సాగు చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వరకు మంచి ధరలు పలికిన దేశీ తేజ రకం మిర్చి ప్రస్తుతం నేలచూపు చూస్తోంది. దిగుబడి తగ్గడంతో ధరలైనా పెరుగుతాయని ఆశించగా రోజురోజుకు పతనమవుతున్నాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తేజ రకం గతేడాది క్వింటాకు 23,000కు పైగా పలకగా ఈసారి 16,000 మించడం లేదు. ఎకరం మిర్చి దొడ్డుగా అదరకు ఎకరం తేజ పెట్టేది. దొడ్డుగా రేటు 50,000 ఉన్నది, అదరకు 1,10,000 ఉన్నదని 50,000 తక్కువ ధర అవుతుందని స్టోరేజ్ వేసినాం. ఇప్పుడు 12,000కి అమ్ముతుంది. అప్పుడు 50,000, ఇప్పుడు 12,000 అంటే చాలా తక్కువ రేట్ ఇది. లేదు, కోల్డ్ స్టోరేజ్ కట్టంగా ఏమన్నా మిగిలితే తీసుకుపోవడం అవుతుంది. పడిపోయింది మొత్తం. ఇప్పుడు తేజాలకు కూడా పడిపోయింది. 2020-22 మధ్య కాలంలో మిర్చికి మంచి ధరలు పలకడంతో చాలా మంది రైతులు పత్తిని కాదని మరీ మిర్చి వైపు మొగ్గు చూపారు. తీరా చూస్తే ఈ ఏడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ధరలు లేక అల్లాడుతున్న రైతులపైన కోల్డ్ స్టోరేజీల భారం పెరుగుతోంది. తాలుగా ఏరి మేలుగా ఏరి ఆ కోల్డ్ స్టోరేజ్లలో పెట్టి ఆ కోల్డ్ స్టోరేజ్లలో అడ్డగోలు రేట్లు అప్పుడు కోల్డ్ స్టోరేజ్లలో పెడతామంటే అప్పుడు ఆడ జాగు ఉండదు. ఆడ మొత్తం దళారులు వాళ్ళే బుక్ చేసుకొని వాళ్ళే పెట్టుకుంటారు. 60 రూపాయలు ఉన్న కోల్డ్ స్టోరేజ్కి 120 రూపాయలు పెట్టి అప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుడు. తీరా మార్కెట్కి తీసుకొచ్చి ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు. ఒక ధర ఎప్పుడు కాంట అయిన తర్వాత ఇంకో ధర రాసుడు. మిర్చి ధరల పతనానికి విదేశాలకు ఎగుమతులు తగ్గడమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం మంచి రేటు రావడంతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందని, అయితే అదే స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయన్నది వారి మాట. ఈ గిట్టుబాటు అనేది కష్టం అన్న. సీజన్లో 19,500, 18,000 ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఎంత ఉన్నా కానీ మన కాయల క్వాలిటీ ఉన్నా 13, 14 అంతవరకే వెళ్తున్నాయి. ఈ 341 బెస్ట్లు ఉన్నా ఏమున్నా ఇక్కడ 13 నుంచి 14 వరకే వెళ్తున్నాయి టాప్. మిర్చి ఎగుమతుల్లో 70% చైనా, శ్రీలంక, థాయిలాండ్ దేశాలకి జరుగుతోంది. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎగుమతులపై పడింది. అలాగే చైనాకు కూడా భారీగా ఎగుమతులు తగ్గాయి. మంచి రేటు రావాలంటే వేచి చూడక తప్పదన్నది పరిశీలకుల మాట.